స్త్రీ శరీరాన్ని గురించి కొంత ధ్యానం చేసామమ్మా. ఈ దినము దానికి ఇంకా కొన్ని భాగాలు మిగిలి ఉన్నాయి కనుక ఈ వారం కూడా దానిని మనము మన వాక్య ధ్యానం కొరకు శరీరాన్ని గురించి ధ్యానం చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకున్నామమ్మా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ అధ్యాయము 2-3 వచనాలు. ప్రభువునందు ఏక మనస్సు గలవారయుండుడని యువోదియను సుంటికేను బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఇలా ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ వాక్య భాగాన్ని చదువుకున్నాం. అయినా మా ఎదుటికి తీసుకొచ్చిన శ్రేష్టమైన సంగతులు నాయన చర్య జీవితంలో నుంచి ప్రభా అతి ముఖ్యమైనటువంటి విషయాలు, కుటుంబ జీవితంలో జరిగిన కుటుంబంలో జరిగిన పరిస్థితులన్నీ కూడా మీరు చక్కగా మరి మా తండ్రి మీ లేఖనాలలో గ్రంథములో లిఖించబడినందుకై మీకు స్తోత్రాలు. ఆ సహోదరిని గురించి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన దావీదుకు సహకారిగా ఉండగా ప్రభువా మీ పనిలో కూడా మేము సహకారులంగా ఉండడానికి మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన నా నోటికి మీ మాటలను వాలుగా చేయండి. చేరి వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. అందరూ కూడా నాయన సకాలానికి చేరి రాగలుగుటకు మీ వాక్య సందేశాన్ని వినడానికి వినుబుద్ధి మాకు పుట్టించండి. శ్రేష్టమైన సంగతులతో మమ్మల్ని తృప్తిపరచమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీ కృప కలిగిన సన్నిధిలో నాయన జ్ఞాపకం చేసుకోండి. ఇంకనూ రావలసిన వారిని సకాలానికి సిద్ధపరిచే జూమ్లో కనెక్ట్ కావడానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అతన్ని మీ సన్నిధిలో ఇచ్చినటువంటి మంచి సమయాన్ని కొరకు మరొకసారి మీ కృపాహస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మంచి వాక్య భాగాలు ఈ యొక్క సాయంకాలం వేళ, రాత్రి వేళ మీరు మాతో మాట్లాడమని మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు కొంచెం జ్ఞాపకం చేసుకుంటే, ఈ మధ్య దినాలలో ఎక్కువ ఈ ఇద్దరు సహోదరీలు వారు యువదియ సుంటికేను ఏక మనసు కలవారై ఉండవలనని వారిని గురించి బతిమాలుకుంటున్నా అంట పౌలు. అంత మాత్రమే కాకుండా మరొకరికి ఉత్తరం రాస్తున్నాడు ఆయన. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను అన్నాడు. ఆ సహకారి, మరి పౌలు రాసిన సహకారి ఎవరో అది మనకు ఇంకా ముందు భాగాల్లో చదువుకుంటే అర్థమవుతుంది. ఒక ఇద్దరు సహోదరీలను గురించి మరొక సహోదరికి ఆయన ఉత్తరం రాస్తున్నాడు. సువార్త పనిలో నాతో ప్రయాసపడిన వారిద్దరూ ఏక మనసు కలవారై ఉండవలనని బతిమాలుకుంటున్నాను. ఆ ఇద్దరు నాతో కూడా సువార్త పనిలో ప్రయాసపడ్డవారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను నేను వేడుకొనుచున్నాను అని ఒక చిన్న భాగములో 2 వచనాలు ఉండే ఈ భాగములో ఆ స్త్రీలను గురించి పౌలు ఎంత చక్కగా వ్రాసినాడమ్మా. వారికి ఆ సహకారుల పేర్లు 3వ మాట జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవంట. 3 అంశాలు ఇందులో ఉన్నాయి. వారు ఏక మనసు కలిగి ఉండాలి ఆ స్త్రీలిద్దరూ. అంత మాత్రమే కాదు, వారు సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని వారిని గురించి నిన్ను వేడుకుంటున్నాను. రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆయన పౌలు.
అంత మాత్రమే కాదు, ఆ సర్కారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. దేవుని పనిలో, దేవుని పరిచర్యలో ఏ చిన్న పని మనము చేసినా అది జీవ గ్రంథంలో రాస్తున్నారు. మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అది ఎంత శ్రేష్టమైన ఇప్పుడు మన పేర్లు లూకా సువార్త 15వ అధ్యాయంలో కదమ్మా 3 భాగాలు ఉన్నాయి. 99 గొర్రెలు ఉన్నాయి. ఒక్క గొర్రె తప్పిపోతే దాన్ని వెతికి పట్టుకున్నప్పుడు ఆ పాపి విషయమై పరలోకంలో సంతోషం కలుగుతుంది. అంత మాత్రమే కాకుండా ఇంకొక భాగం కూడా ఉంది. 10 వెండి నాణాలు ఒక స్త్రీకుంటే ఒక్క వెండి నాణ్యం పోగొట్టుకున్నప్పుడు దీపం వెలిగించి దాన్ని జాగ్రత్తగా వెదికి చిమ్మి దాన్ని కొనుక్కున్నప్పుడు అది ఎంతో సంతోషం వస్తుంది ఆ స్త్రీకి. ఒక తప్పిపోయిన కుమారుని గురించి కూడా అదే భాగంలో ఉంది. తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ సమృద్ధిని జ్ఞాపకం చేసుకొని తప్పిపోయి తన యొక్క ఆస్తినంతా వ్యయం చేసుకొని తినడానికి ఆహారం లేనప్పుడు తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ సమృద్ధిని జ్ఞాపకం చేసుకొని ఆ తండ్రి దగ్గరికి వెళ్ళడానికి తిరిగి ప్రయాణం అయ్యాడు. దూరం నుంచి చూసిన తండ్రి ఆ కుమారుడు తన దగ్గరకు వచ్చటం చూసి ఎంతో సంతోషపడ్డాడు. ఎంతో ప్రేమతో ఆయన్ని చేర్చుకున్నాడు. ఎందుకంటే ఈ భాగాలన్నీ ఎందుకు రాయబడినాయంటే దేవుని యొక్క ప్రేమ. ఏ చిన్న పని మనము చేసినా, ఏ చిన్న పరిస్థితి మనము ఇంకొక మాట కూడా ఉంది. వారి శిష్యులందరూ కూడా సువార్త పనిలో 70 మందిని ఏర్పరిచి వారందరినీ గ్రామాల్లోకి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పినప్పుడు దెయ్యాలు బాగుపడ్డాయని సంతోషపడట కంటే ఒక్క పాపి రక్షణ పొందటం పరలోకముందు సంతోషం కలుగుతుందని అక్కడ రాయబడి ఉంది ఆ సువార్తల్లో. కాబట్టి ఈ మాటలు ఎలాగున్నాయంటే మనం చేసే ప్రతి పని, మనం చేసే ప్రతి విషయం కూడా ఆ పేర్లు, మన పేర్లు జీవ గ్రంథంలో రాస్తున్నారు. ఒక స్థానిక సంఘం ఉంది. సంఘములో ఎంతో మంది ఉన్నారు. ఆ సంఘములో ఉన్న వారి విషయంలో వారు చేసిన ప్రయాస, వారు చేసిన పరిచర్య జీవ గ్రంథంలో రాయబడి ఉంది. ఎలాగైతే స్థానిక సంఘంలో మన పరిచర్య ఎలాగుంది, మనం సువార్త పని చేసేటువంటి సహోదరులతోటే మన పరిచర్య ఎంతవరకు ఉంది. చాలా మంది మనం దండయాత్రలు ప్రారంభం నుంచి కూడా 25 సంవత్సరాల లగాయతు అనేక సందర్భాల్లో తెలంగాణ ప్రాంతాలు, ఆంధ్ర ప్రాంతాలు దండయాత్రకు వెళ్ళినటువంటి ఆ దండయాత్రలో సహోదరులు చాలా ప్రయాసపడిన వారు ఉన్నారు. వారందరి పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నాయమ్మా? జీవ గ్రంథంలో వారి పేర్లు రాయబడి ఉన్నాయి. కాబట్టి వారు మీ దగ్గరకు వచ్చినప్పుడు వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుతున్నాను. ఒక చిన్న మా స్థానిక సంఘంలో ఒక యవనస్తుడు యూకేకి వెళ్ళాడు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక లెటర్ తీసుకురమ్మన్నారు వాళ్ళు. ఆ లెటర్ తీసుకుని రమ్మన్నప్పుడు ఇక్కడ స్థానిక సంఘంలో చెల్లాయిపాలెంలో ఉన్న స్థానిక సంఘ పెద్ద గారు జాషువా ఒక లెటరు, ఒక నమూనా రాసి దాని మీద చెల్లాయిపాలెం అసెంబ్లీ స్టాంపు వేసి ఆ అబ్బాయి రక్షించబడ్డవాడు, స్థానిక సంఘంలో పరిచర్య చేసేవాడు, యవనస్తులతో కలిసి సహవాసంలో ఉండేవాడు, మంచి పరిచారకుడు. కాబట్టి ఈ సహోదరుని, ఈ యవనస్తుని మీ సంఘంలో చేర్చుకోమని ఒక సిఫారసు పత్రికను పంపించారు. అది ఈ భాగంలో ఈయన కూడా అదే సిఫారసు చేస్తున్నాడు ఆ సహకారుల కొరకు. అలాగైతే దేవుని పనిలో మనము ఎంత జాగ్రత్తగా పరిచర్యలో పాలిభాగస్తులం అవుతామో అప్పుడు మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దాన్ని బట్టి మనకు సంతోషం. పాపి మారు మనసు పొందితే దేవదూతలకు సంతోషం. మనము మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉండుట మనకు సంతోషం. ఇది ఈ భాగాన్ని నేను చదువుకుంటున్నప్పుడు సిరియను గురించి కూడా నేను కొంత ధ్యానం చేశాను. ఆ సహోదరి పేరు బైబిల్ గ్రంథములో 1 సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము, రాజులు 1 గ్రంథం వరకు ఆమె పేర్లు అక్కడక్కడ సిరియను గురించి రాయబడి ఉన్నాయి. చాలా మంది ధ్యానం చేసి ఉంటారు, కానీ ఆ ధ్యానంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైన అంశంగా ఉంది. ఇక్కడ ఆమెకు 3 కుమారులు ఉన్నారు. పోయిన వారం కూడా మనము కొంతవరకు సిరియను గురించి జ్ఞాపకం చేసుకున్నాం.
ఇప్పుడు ఆమె కుమారుల గురించి ధ్యానం చేద్దాం. సిరియా కుటుంబం ఏంటి? యెషయాకు 7 మంది సంతానం అని అక్కడ వ్రాయబడి ఉంది దినవృత్తాంతాల గ్రంథంలో. ఆ పేర్లతో కూడా వ్రాయబడి ఉన్నాయి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనంలో వారందరి పేర్లు పెద్ద కుమారుని దగ్గర నుంచి చిన్నవాని వరకు రాసి ఆఖరణ అబీగయీలు, సెరూయా వీరిద్దరు దావీదుకు అక్క చెల్లెండ్రు అని సహోదరీలు వారిద్దరు అని వ్రాయబడి ఉంది. కాబట్టి 7 మంది కుమారులు, 2 కుమార్తెలు యెషయాకి ఉన్నారు. వారందరూ కూడా 7గురిలో 6 కుమారులు యుద్ధంలో ఉన్నారు. 7వ వాడు చిన్నవాడు దావీదు. యెషయా మందని, తండ్రి మందని, గొర్రెల మందని అడవిలో కాచుకుంటున్నవాడు, చిన్నవాడు, కడసారి వాడున్నాడు అన్నాడు. సమూయేలు వారి కుటుంబంలో ఒకరిని అభిషేకించమని దేవుని చేత ప్రేరేపించబడి ఆయన వారి ఇంటికి వెళ్ళినప్పుడు అందరిని ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు. ఆ ఒక్కొక్కరిని వీడు కాదు, వీళ్ళు కాదు, ఇంకెవరూ లేరంటే ఇంకొక వాడు, ఆఖరి వాడున్నాడు, వాడు గొర్రెలు మేపుతున్నాడు. సరే, వాడు వచ్చే లోపల మీరు భోజనం చేయండి అన్నాడు. భోజనం చేయడానికి కూడా ఇది సమయం కాదు. ఆ కడసారి వాడు వచ్చిన తర్వాత అభిషేకించబడిన వాడు వాడే అయితే అప్పుడు నేను భోజనం చేయదును సమూయేలు. అలాగూ దేవుని చేత సమూయేలు చేత అభిషేకించబడిన దావీదు, అరణ్యంలో గొర్రెలు కాచుకుంటున్నటువంటి సమూయేలు, దావీదు ఎంతో జ్ఞానం కలిగిన, చిన్న వయసు నుంచే మంచి చక్కని పాటలు పాడగలవాడు, సితారా వాయించుకున్నవాడు. అరణ్యంలోకి గొర్రెలను మేపుకునే దానికి వెళ్ళినప్పుడు ఆ సితారాతో తన యొక్క పాటల్ని చక్కగా పాడేవాడంట. ఆ గొర్రెలను మేపుకుంటూ దేవుని ధ్యానం చేసుకుని దేవుని పాటలు రాసి ఆ చిన్న వయసులో నుంచి 14-17 సంవత్సరాల మధ్య వయసులో ఉంటుంది. అప్పుడు దావీదు కని కూడా మనం ధ్యానం చేసాం పోయిన వారం. కాబట్టి ఆ వయసులో ఉన్నటువంటి ఆ బిడ్డకున్న చిన్న ఆ అన్నలు కావచ్చు, ఇంట్లో చిన్నవాడు కాబట్టి ఆ పనులు ఈ పనులు చేయించవచ్చు. యోసేపు మీద ఎలాగో పగపట్టారో, తండ్రి బాగా ప్రేమించాడని. అలాగే దావీదు విషయంలో కూడా జరిగిందేమో. నువ్వు ఎందుకు వచ్చావు, మందలను ఎవరు వశం చేసి వచ్చితివి అని అన్నలు అడుగుతున్నారు. ఆ యుద్ధ కాలంలో ఆ యుద్ధం చేస్తున్నారు మీ అన్నవాళ్ళు, అక్కడికి వెళ్ళు, వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకుని రమ్మని దావీదు తండ్రి దావీదును పంపించినారు. అక్కడికి పంపించినప్పుడు ఆయన అక్కడిక్కడ చూసి, అయ్యో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది ఫిలిష్తీయులతో, గొల్యాత్ అనేటువంటి బలాఢ్యుడైన వాడున్నాడు, మన వాళ్ళందరూ భయపడి పారిపోతున్నారు, ఈ ఫిలిష్తీయుని చంపడానికి నాకు దేవుడి యొక్క శక్తిని బలము దేవుడు ఇచ్చాడని, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అన్నాడు. కాబట్టి ఆ సందర్భాలన్నింటిలో కూడా తన అన్నలు ఆయనను చాలా విమర్శ చేసి, మందని ఎవరి వశం చేసి వచ్చావు, నువ్వు దీన్ని చూడడానికి వచ్చావా, నువ్వు చాలా గర్వంతో ఉన్నావు అని ఇంకా ఏదైనా విషయాలు మాట్లాడారు. కానీ శరీర విషయాలన్నిటిల్లో కూడా గమనిస్తూ ఉంది. ఆమె పెద్దది కదా, అక్క. కాబట్టి దావీదును దేవుడు అభిషేకించాడని, ఎప్పటికైనా ఆయన రాజు అవుతాడని తన యొక్క చిన్న తమ్ముడైనటువంటి దావీదు మీద ఎంతో మక్కువ కలిగిందంట చెరువుయకి. అది ఎంత ప్రాముఖ్యమైన అంశము. ఒక కుటుంబంలో అక్కలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. ఈ కుటుంబ వ్యవస్థలో ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉందా? ఒకరి మీద ఒకరికి సంతోషంగా ఒకరికొకరు కష్ట సుఖాలు పంచుకుంటున్నారా? యోబు తన పిల్లల విషయమై ప్రతినిత్యము అలాగూ చేయుచున్నాను అన్నాడు. ఎలాగూ చేశాడంట? వారి కొరకు ఒక్కొక్కని వాని నిమిత్తము దహన బలి అర్పించుతూ వచ్చాను. వారి అన్నదమ్ములు విందు చేసినప్పుడు వారి కుమార్తెలను కూడా వారిని రప్పించుకొని అందరూ విందు సమయంలో సంతోషపడేవారు. అలాగే కొన్ని కుటుంబాలు ఉంటాయి, కొన్ని కుటుంబాలలో సమస్యలు ఉంటాయి, సమాధానం ఉండదు. కానీ ఈ కుటుంబంలో ఒకవేళ సరిగా సమాధానం ఉందో లేదో తెలియదు. శరీర మాత్రము తన తమ్ముడైన దావీదు విషయంలో ఎంతో జాగ్రత్త కలిగి ఉంది, ఎంతో ప్రేమ కలిగి ఉంది. అలాగే మన కుటుంబాల్లో ఉండాలని కూడా మనం కోరుకుందాం. ఒకవేళ సమాధానంగా ఉన్నామా, సమాధానం లేని స్థితిలో ఉన్నామా, దేవునికి అప్పగించుదాం, మౌనంగా దేవుని సన్నిధిలో వేడుకుందాం. ఈ సమాధానమైన పరిస్థితులు మనకు
సంభవిస్తున్న వాటిని చేజార్చుకోకుండా సమాధానం కొరకు వెంటాడి దానిని వెతికి పట్టుకోవాలంట. కాబట్టి అలాంటి పరిస్థితులు మన కుటుంబాల్లో ఏదైనా ఉంటే సరిచేసుకోవాలి. అందుకనే వారిద్దరూ ఆ యువదీయ సంటికేసు ఏక మనస్సు కలవారై ఉండవాలని వారిని గురించి ఆయన బతిమాలుకుంటున్నాడంట ఆ ఇద్దరు సహోదరి. అంత మాత్రమే కాకుండా ఆ ఉత్తరము ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఇంకొక మాట కూడా అన్నాడు, నాకు స్వార్థ పనిలో నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంటుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో పాలివారై ఉన్నారు, ప్రయాసపడిన వారు, కాబట్టి వారికి సహాయం చేయము. స్వార్థ పనిలో పాలివారంట, ప్రయాసపడిన వారు, వారి కొరకు వారికి సహాయం చేయమని బ్రతిమాలుకుంటున్నారు. అలాగే ఇక్కడ కూడా ఈ సహోదరి సెరివియ కూడా దావీదు విషయంలో దానికి ఆయన ఎలాగైనా దేవుడు అభిషేకిస్తాడు కనుక దావీదుకు మనం సహాయం చేయాలి. దేవుని చేత అభిషేకం పొందినవాడు, సమూయేలు చేత అభిషేకం పొందినవాడు. కాబట్టి దావీదు మీద ఒక కన్ను ఆమె ఉంచి ఉంది. తల్లిదండ్రులు ఒకవేళ తండ్రి విసుక్కుంటున్నాడా, అన్నదమ్ములు విసుక్కుంటున్నారా, వాడు చిన్నవాడే అని ఎంతో జాగ్రత్తగా తన యొక్క తమ్ముణ్ణి గమనిస్తూ ఉంది. అప్పుడు రాజు అయ్యాడు. రాజు 20 సమూయేలు గ్రంథం తీసుకున్నామ్మా. సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము మొదటి గ్రంథం. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 26వ అధ్యాయము 26 వచనం అక్క. అమ్మా నేను చదువుతామా. అక్కడక్కడ చాలా ఎక్కువ అధ్యాయాలలో ఈ భాగాలు ఉన్నాయి. మనం అవసరమైన మేరకు అక్కడక్కడ చదువుకున్నాము. తరువాత 5వ వచనం చదువుతామా అక్క? 5 26:5 అక్క. తర్వాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి సౌలునకు సైన్యాధిపతియగు నేరు కుమారుడైన అబ్నేరును పరుండి ఉండగా వారున్న స్థలము కనుగొనెను. సౌలు దండు క్రొత్త దళములో పండుకొనగా దండు వారు అతని చుట్టూ నుండిరి. అప్పుడు దావీదు పాలెంలోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వత్తురని హిత్తీయుడైన అహీమెలకును సెరూయా కుమారుడును యోవాబునకు సహోదరుడునగు అభిషయిని అడుగగా నీతో కూడా నేను వత్తునని అభిషయి అనెను. దావీదును అభిషయును చాలు. ఇక్కడ ఒక చిన్న భాగం ఉంది. దానికంటే ముందు 22వ అధ్యాయంలో అదుల్లాము గుహలో చేరినప్పుడు అప్పటికి సౌలు దావీదు ఫిలిస్తీని హతమార్చిన తర్వాత సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది స్త్రీలు నాట్యమాడుతూ ఆయనకి విజయాన్ని పలికారు. సంతోషంగా నాట్యమాడి పాటలు పాడారు. దాని మీద ఆయనకి ఒక చిన్న విషపు చూపు నిలిపాడంట దావీదు మీద. అప్పటి నుంచి ఆయన తరిమి అతన్ని ఎలాగైనా హతమార్చాలని ఒక దురాత్మ ఒకటి సౌలుని పట్టి పీడిస్తుంది. ఆ దురాత్మ వచ్చినప్పుడల్లా ఈయన సితారాతో మంచి వాయిద్యం వాయిస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు. అదే సమయంలో ఈ యొక్క దావీదుని మీద ఒక విషపు చూపు నిలిపి అనేక సార్లు అతన్ని చంపాలని ప్రయత్నం చేస్తుంటే ఆయన పారిపోతున్నాడు. పారిపోయి ఎక్కడుంటున్నాడు? అదుల్లాము గుహలో చేరాడు. అక్కడికి ఎవరెవరు వచ్చారమ్మో పోయినసారి కూడా మనము ఆ మాటను చదువుకున్నాం, ధ్యానం చేశాం. తప్పించుకొని పోగా అతని సహోదరుడును అతని తండ్రి ఇంటి వారును ఆ సంగతి విని అతని యుద్ధకు వచ్చిరి. అతను పారిపోయాడని, అదుల్లాము గుహలో ఉంటున్నాడని, సౌలుకి దూరంగా పారిపోయాడని, అయ్యో ఇంత గొప్పగా ఆయన ఆ గొల్యాతుని సంహరిస్తే ఆయనకు వచ్చినటువంటి ఈ శ్రమ చూడండి. ఆయనకి విజయము పలికారు, సంతోషంతో జయధ్వానాలు చేశారు. దావీదు 10,000 కొలదని పాటలు పాడారు. కానీ ఇప్పుడు ఏం సంభవించిన దానికి సౌలు చేతిలోనే ఆయనకి అవమానకరమైనట్టు పరుగులు పెడుతున్నాడు అరణ్యంలోకి. ఆ అదుల్లాము గుహలో తప్పించుకొని వెళ్ళినప్పుడు అక్కడికి ఎవరు వచ్చారంట? అతని ఇంటి వారు. ఏమన్నారు?
ఇంటి వారందరూ, అంటే 6 అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లు ఉన్నారు, వారితోటే సెరూయా కుమారులు కూడా ఉన్నట్టుగా ఉంది. అతని ఇంటి వారందరూ వచ్చారు. అంత మాత్రమే కాకుండా ఇబ్బంది గలవారు, అప్పులు చేసుకున్నవారు, అసమాధానంగా ఉన్నవారు అతని యొద్దకు కూడిరాగా. అయ్యో ఒక్కడే వెళ్ళానే, సౌలు తరుముతున్నాడే. సౌలు 3000 మంది సైన్యాన్ని సమకూర్చుకున్నాడు దావీదును సంహరించడానికి. ఆయన దగ్గర ఎంతమంది ఉన్నారు? 600 మంది మాత్రమే ఉన్నారు. దావీదు దగ్గర 600 మంది ఉన్నారు. సౌలు దగ్గర 3000 మంది సైన్యం ఉంది. తరుముతున్నాడు. ఆయన ఎక్కడో ఒక చోట దొరుకుంటున్నాడు. ఈ సందర్భంలో ఈ సెరూయా ఏం చేసిందంటే, అయ్యో నా తమ్మునికి ఇంత ఆపద సంభవించిందా, అదుల్లాము గుహలో దాక్కుని ఉన్నాడు కదా, అందుకని వాళ్ళ 3 కుమారుల్ని సిద్ధపరిచింది. సెరూయా అనే పదానికి శ్రమ, వేదన అని అర్థం వస్తుంది. ఇంకొక మాట కూడా ఇంకొక నిఘంటువులో ఉంది, గుగ్గిలము అని, అంటే ఔషధము, మందు. శ్రమలో ఉంది, కష్టాలలో ఉంది, విరిగిన స్థితిలో ఉంది, చీల్చబడిన స్థితిలో ఉంది. తన యొక్క జీవితంలో ఆమె భర్త త్వరగానే అహీమెలెకు అని వ్రాయబడింది కదమ్మా. ఆమె పేరు, ఆమె భర్త పేరు, ఆమె 3 కుమారుల పేర్లు ఈ బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టినారు పరిశుద్ధాత్ముడు. ఆ సర్కారుల పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయి, పరిశుద్ధ గ్రంథంలో కూడా ఆమె పేరు వ్రాయబడింది. అలాగైతే మన పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయా? మనం ఏ పరిచయం చేశాం, ఏ విషయాలలో మనం సరైనటువంటి స్థితిలో దేవునికి ఇష్టమైన వారంగా ఉన్నాం? సెరూయాను గురించి నేను 15-16 సార్లు రాశాను, పోయినసారి కూడా చెప్పాను. మరి మీరు ఎంతమంది కొంత ధ్యానం చేసుకున్నారో? ఎన్నిసార్లు వ్రాయబడి ఉంది? నేను ఆ రెఫరెన్స్లు చెప్పమని చెప్పలేదు, కానీ అక్కడక్కడ వారి పేర్లకు ముందు, యోవాబు పేరుకు ముందు సెరూయా అంటారు, అభిషై పేరుకు ముందు సెరూయా అని రాస్తారు, ఆషాహేలు పేరుకు ముందు సెరూయా అని రాస్తారు. వారి 3 కుమారుల పేర్లకు ముందు ఆ తల్లి పేరు వ్రాయబడింది. అహీమెలకు ముందుగానే మరణమైనట్టుగా 22వ అధ్యాయంలో అనుకుంటాను వ్రాయబడి ఉంది. అతని తండ్రి సమాధిలో ఆషాహేలును సమాధి చేసే పాతి పెట్టబడ్డారని. ఒక్క స్త్రీని గురించి ఇంత చక్కని వివరణ, ఆ కుటుంబాన్ని గురించిన వివరణ, ఎంత శ్రేష్టమైన విషయాలు ఈ 2 గ్రంథాలలో, మొదటి గ్రంథము 2వ గ్రంథంలో వ్రాయబడింది. ఒక స్త్రీని గురించి మనం ధ్యానం చేయాలంటే ఎంత భాగాన్ని చదవాలి? ఆమె యొక్క ఎక్కడ పెట్టాను అర్థం చేసుకోవాలి. ఓ ఇంతగా ప్రయాసపడిందా దావీదు యేసు ప్రభుకి మనుషుడు దావీదు దేవునికి ఆయన అభిషేకించిన వాడు బాల్య దినముల నుంచే. ఒక్క ఊరియా భార్య విషయంలో తప్ప ఇక ఏ విషయంలో కూడాను యథార్థతను వదలకుండా ఉన్నటువంటి దావీదు దేవుని యొక్క మందిరంలోకి వెళదామని జనులు ఆయనతో అన్నప్పుడు ఆయన రాజుగా ఉన్నాడు. దావీదు మనం దేవుని కడిగితే వారు ఏమనుకున్న సంతోషము అంటే దేవుని మీద ఆయనకు, నేను నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడను అన్నాడు 116వ కీర్తనలో. నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడను. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యథార్థతను వదులుకున్నవాడు, దేవుని యందు ఉంచినవాడు. నా తల్లి యొద్ద నేను స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి అన్నాడు. తల్లి దగ్గర పాలు తాగే వయసు నుంచి కూడా దేవుని యందు నమ్మిక కలిగిన వాడు దావీదు. అంతటి యోగ్యుడైనటువంటి తమ్ముడి విషయంలో ఆ అక్క ఎంత జాగ్రత్త తీసుకుంటుంది. తన యొక్క 3 కుమారులను, ఆమె పేరుకు అర్థము చీల్చబడినది అంటే శ్రమ, వేదన అని ఉంది. 2వదిగా ఔషధము లాంటి మనస్సు కలిగినదంట, గుగ్గిలము అని వ్రాయబడింది. జనులకు స్వస్థత కలగడానికి గుగ్గిలము కావాలి, అది ఔషధం. అది ఎస్కేల్ గ్రంథంలో అనుకుంటాను ఉంది. మనుషులకు స్వస్థత, రోగం సంభవించినప్పుడు స్వస్థత కలగాలంటే అది గుగ్గిలము కావాలి. ఆది కాండంలో ఉంది, ఎస్కేల్లో ఉంది, ఇర్మియాలో ఉంది. ఆ భాగం రాయబడి ఉంది. గుగ్గిలము, నా జనులకు స్వస్థత ఎందుకు కలుగుతుంది? గిలాదులో గుగ్గిలము లేదా? ఆ దేశము గుగ్గిలానికి పేరు. అక్కడ ఏ వైద్యుడునూ లేడా?
ప్రవక్తలు మాట్లాడుతున్నారు. ఆ గుగ్గిలం అనే అర్థము శరీరకు రాయబడి ఉంది. శ్రమ నొందినది, వేదన పడినది. ఒకవేళ తన భర్త లేడేమో, ఆ ముగ్గురు కుమారులను ఎవరి కొరకు పెంచుతుంది? దావీదుకు సహకారులుగా ఉండడానికి పెంచుతుంది. యుద్ధమందు ఆరి తేరిన వారుగా వారిని తయారు చేస్తుంది. ఎంత గొప్ప సంగతమ్మా, ఎంత గొప్ప విషయం ఆమెలో. మనం నేర్చుకోవాల్సిన ఎలాగున్నాయి శరీర జీవితంలో? మనము చేస్తున్నామా? సహకారులుగా ఉన్నామా? ప్రయాసపడుతున్నామా దేవుని కొరకు? మన పిల్లలను అలాగూ తయారు చేస్తున్నామా? ఆలోచన చేద్దాం. దేవుని వాక్యాలు మనం చదువుతున్నప్పుడు వాటి మీద ధ్యానం చేయాలి, ధ్యానం ఉంచాలి. ఇంత శ్రేష్టమైన సంగతులు బైబిల్లో గ్రంథంలో రాయబడి ఉన్నాయంటే ఈ తల్లి పేరు. ఆమె ఎంత భాగ్యవంతురాలు, విశ్వాసిని భాగ్యం ఎంత గొప్పది. ఆమెను పోలిన వారు మన పేర్లు బైబిల్ గ్రంథంలో ఉండవమ్మా. మన పేర్లు ఎక్కడుంటాయి? జీవ గ్రంథంలో ఉంటాయి. దేవునికి సహకారులుగా ఉంటే, దేవుని సువార్త పనిలో సహకారులుగా ఉంటే, దేవుని పరిశుద్ధులతో కలిసి సహవాసములో సహకారులుగా మనం ఉంటే మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. దాన్ని బట్టి మనం సంతోషించాలి. ఇంకా చూద్దాం, చూడమ్మా. మనం 26:6 చదివాం కదమ్మా. 4 నుండి 6 వరకు చదివి. తర్వాత దావీదు బాల్యములోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వస్తురని హిత్తీయుడైన అహీమెలకును యోబునకు సహోదరునకు అభిషేయిని అడుగగా నీతో కూడా నేనే వస్తునని అభిషేయి అనెను. ఇప్పుడు ఎక్కడకున్నా అంటే అక్కడ మరొక పైన భాగంలో వ్రాయబడింది. 3000 మందిని తీసుకొని జీపు అరణ్యంలోనికి సౌలు వచ్చున్నాడు దావీదును హతమార్చడానికి. సరే, అక్కడ ఉన్నటువంటి మరొక సైన్యాధిపతి కూడా సైన్యానికి ఉన్నటువంటి వాడు ఎవరు? అభిషేయ్ అనే కదమ్మా. వీరు వాడికి వచ్చినప్పుడు హిత్తీయుడైన అహీమెలకు సిరుయ కుమారుడైన యోవాబును అభిషేయును వారిద్దరిని పిలిచి దావీదు ఏం అడుగుతున్నాడు? నాతో కూడా ఎవరు వస్తురు? యుద్ధానికి ఎంతమంది ఉన్నారంటమ్మా అక్కడ? 300 మంది యుద్ధానికి ఉన్నారు. 3000 మంది దావీదు మీదకి వస్తున్నారు. దావీదుకి ఎంతమంది ఉన్నారు? 300 మంది అక్కడ వ్రాయబడి ఉంది. మరొక చోట 600 మంది అని వ్రాయబడి ఉంది. ఆయనకి కూడా వాడు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఆయన రాజు కాలేదు, అభిషేకించబడ్డవాడు, కానీ రాజు మాత్రం సౌలే ఉన్నాడు. కాబట్టి సౌలు చేతిలో నుంచి దావీదుని ఎవరు తప్పించగలరు? అది దేవుని చేతిలో ఉన్నాడు దావీదు. దేవునికి మాత్రమే సాధ్యం, ఇంకెవరికి కూడా సాధ్యం కాదు. అందుకని మీరు వారిద్దరిని కూడా పిలిచి, యోవాబును అభిషేయిని పిలిచి, మీరు నాతో కూడా ఎవరు వద్దురు అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? అభిషేయ్, నీతో కూడా నేనే వద్దునని అభిషేయ్ అని. ఈ అభిషేయ్ ఎలాంటి వాడు అనంటే, మాట చూద్దాం, చూడమ్మా. అభిషేయ్ అంటే దానికి అర్థం నేను చెప్తున్నాను. రాజును ఆనుకొని తన యొక్క జీవితాన్ని దావీదు కొరకు త్యాగం చేసినవాడంట, దానము చేసినవాడు. దానమునకు తండ్రి అని వ్రాయబడింది ఆయన పేరుకు అర్థం. అభిషేయ్ అనే పేరుకు అర్థము దానమునకు తండ్రి అంట, దానాలు చేయడానికి. ఎందుకంటే తన యొక్క జీవితాన్ని, తన యొక్క ప్రాణాన్ని, తన యొక్క శరీరాన్ని దావీదుకు అప్పగించాడంట. నీతో కూడా నేనే వస్తును అని. యోబు కూడా ఉన్నాడు, ఆశాహేలు కూడా ఉన్నాడు. అభిషేయ్ యొక్క పేరుకు అర్థము తను సార్థకము చేసుకున్నాడు. ఆమెకు ఆ పేరు ఆ తల్లి చక్కని పేరు పెట్టింది. ఆ పేరుకు తగినట్టుగా గుణాలు కూడా సూచిస్తున్నాయి. నాబాలు గురించి మనం చదివినప్పుడు మోటువాడు, అతని గుణము అతని పేరు అతని గుణమును సూచించుతున్నది అన్నది. నాబాలు అంటే మోటువాడు, తన యొక్క గుణము కూడా మోటుగానే మొరటుగానే ఉన్నాడు. అలాగూ ఈ యొక్క అభిషేయ్ పేరు కూడా
చక్కని పేరు పెట్టింది ఆ తల్లి, దానములకు తండ్రి అన్నాడు. యవనస్తుని అడిగినప్పుడు దావీదు, నాతో కూడా ఎవరు వస్తురు అంటే, నీతో కూడా నేనే వస్తానన్నాడు. ఆఖరణ ఆ సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము ఆఖరి భాగంలో చూడమ్మా. రాత్రి వేళ చదువుమా. అందుకు సౌలు 25వ వచనం అక్క. 27 7వ వచనమ్మా. 26:7 అక్క. దావీదు అభిషేయును రాత్రి వేళ ఆ జనుల దగ్గరకు పోగా, సౌలు దండు క్రొత్తళములో పండుకొని నిద్రపోవచ్చుండెను. అతని ఈట అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండిరి. అప్పుడు అభిషేయ్ దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించాను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక్క పోటు పొడిచి నేను అతన్ని భూమికి నాటివేతును, ఒక దెబ్బతో నే పరిష్కారము చేతునన్నగా, దావీదు, నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషిగట ఎవరు సాటి. మాట అంటున్నాడు. నీ ఎవరు వస్తురు అన్నప్పుడు నేనే వస్తానని. ఆ వచ్చిన తర్వాత ఆయన ఏమి మొట్టమొదటి చూశాడు, ఒక దండు, సౌలుతో ఉన్నటువంటి దండంతా కూడా నిద్రపోతున్నారంట. సౌలుని అక్కడ పెట్టుకున్నాడు. సౌలు చుట్టూ ఉన్నటువంటి 3,000 మంది కూడా నిద్రపోతున్నారంట. ఇదే అదనగా చూసుకొని అభిషేక్ ఏమన్నాడు దావీదు దగ్గర, అయ్యా ఒక్కసారిగా నీ చిత్తమైతే ఒక్క ఈటెతో ఒక్క పోటు పొడిచి నేను అతన్ని భూమికి నాటివేతును సౌలును. ఎంత రోషం కలిగిన వాడు. శత్రువు మధ్యలో ఉన్నారు, శత్రువులు చుట్టూరు ఉన్నారు, 3,000 మంది ఉన్నారు. వారి మధ్యకి వెళ్ళి ఆ దండులోనికి వెళ్ళి నిద్రపోతున్నారు. ఒకవేళ ఎవడన్నా లేచేమో అని అభిషేక్ ఎంత ధైర్యం ఉంది, ఎంత త్యాగం ఉంది. తన యొక్క యజమానుడైన దావీదు దగ్గర ఉన్నప్పుడు తన తల్లి వారిని, ఆ 3 కుమారులను దావీదుకు అప్పగించింది. ఎటువంటి సమస్యలు వచ్చినా మీరు దావీదును విడనాడకూడదు. ఏమవుతాడమ్మా వరుసకి దావీదు? చెరువయ్య కుమారులకి అభిషేక్ ఏం అవుతాడు? మేనమామ, అక్క కొడుకులు కదా, మేనమామ అవుతాడు. కాబట్టి ఎన్నడే కానీ నువ్వు దావీదుని విడిచిపెట్ట ఉండవద్దు అన్నావు. అందుకని ఆయనతోనే ఉన్నారు. ప్రాముఖ్యమైనటువంటి 3 ఉన్నారు, యోవాబు, అభిషేక్, ఆషాహేలు. వారు 3 కుమారులు దావీదు చుట్టూరు ఆనుకొని ఉన్నారంట. ఏ ఆపద దావీదుకు సంభవించకుండా మంచి బలం కలిగిన వారు వాళ్ళు. కాబట్టి దేవుని పరిచర్యలో, దేవుని సేవ చేసేటువంటి పరిశుద్ధులతో ఆ చుట్టూ ఉన్నవారు ఎలా ఉండాలంట? బలము కలిగిన వారుగా ఉన్నారు. పరిచర్యలోను, సేవాకంలోను, సేవలోను, సంఘములోను వారందరూ ఎలా ఉన్నారంటే బలము కలిగి ఉండాలి. నీరసపడకూడదు, రోషం కలిగిన వాడుగా ఉండాలా. మన దేవుని పట్టణములు అంటారు వాళ్ళు 3 కూడా. తర్వాత వాక్య భాగంలో మనం చదువుదాం. మన దేవుని పట్టణాలను పట్టుకోవడానికి అమాలేకులు వస్తున్నారు, సిరియనులు వస్తున్నారు, మనం యుద్ధం చేయాలి. ఇది వారి యొక్క ఆశ. యుద్ధము నేర్పించి, వారి చేతులకు పోరాటాన్ని నేర్పించి ఆ తల్లి దావీదు దగ్గరికి పంపించినట్టుగా ఉంది. ఇవన్నిటికి ఆ కారణమే ఎవరు? ఆ తల్లినే, వారి తల్లి. చూద్దాం, చూడండి. ఒక్క పోటుతో, మరి అది అక్కడ చంపలేదు, అభిషేకించబడిన వాడిని చంపొద్దు అన్నాడు. అది దావీదు యొక్క మనసు, దేవుని యొక్క మనసు. అది దేవుడే చూసుకుంటాడు ఆ విషయంలో. మనము వానికి ప్రతిఫలం ఏది చేయకూడదు, అది దేవునికే మనం అప్పగించాలి. కానీ ఆ అభిషేకించబడిన సౌలుని మనము ఏమి చేయకూడదు అనుకున్నాం దావీదు. అదే తను అభిషేక్కి చెప్పాడు. ఇక్కడ ఎందుకు వచ్చి నేనే నీతోటే వస్తాను, నేనే నీతో కూడా వస్తాను, ఏ ఆపద నీకు సంభవింపనీయకుండా నీతో నేనుంటాను అన్నాడు. ఇప్పుడు వచ్చాడు, శత్రువు చిక్కాడు బాగా చేతిలో, నేను ఒక్క పోటుతో చంపేస్తానంటే ఎంతవరకు అది ఆయన తన యొక్క జీవితాన్ని, తన ప్రాణాన్ని పణంగా పెట్టినట్టుగా అక్కడ మనం చూస్తాం. ఇంక రెండవదిగా చూడమ్మా. యెహోవా జీవము తోడు, యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయం వలన చచ్చును, లేదా యుద్ధం
అక్క రెండవ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము. అక్కడక్కడే మనం చదువుకున్నాం అక్క. 2:17-18 చదువుమా. తరువాత ఆ దినమున ఘోర యుద్ధము జరగగా అబ్నేరును ఇశ్రాయేలు వారును దావీదు సేవకుల ఎదుట నిలవలేక పారిపోయిరి. సెరూయా ముగ్గురును కుమారులకు యోవాబును అభిషేయును ఆషాహేలును అచ్చట నుండిరి. ఆషాహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు గనుక అతడు కుడి తట్టైనను ఎడమ తట్టైన తిరగక అబ్నేరును తరుముచుండగా అబ్నేరు వెనుకకు తిరిగి, నీవు ఆషాహేలువా అని అతన్ని అడుగగా అతడు, నేను ఆషాహేలునే అనను. నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి యవనస్తులలో ఒకరిని కలిసికొని. వాళ్ళు ఆపు. ఇక్కడ ఈ అబ్నేరు యుద్ధానికి వచ్చాడు. ఎవరి మీదకి? దావీదు మీదకి. అబ్నేరు ఎవరు? సౌలు యొక్క సేనాధిపతి. వాడు యుద్ధం చేయడానికి దావీదు మీదకి వచ్చినప్పుడు అక్కడ ఆషాహేలు ఉన్నాడు. మొదటి వాడు అభిషై, రెండవ వాడు యోవాబు, మూడవ వాడు ఆషాహేలు. ఈ మూడవ వాడిని గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఆషాహేలు ఉన్నారు ఇక్కడ. వచ్చి ఏమన్నారు? అక్కడ అడవి లేడి అంత వేగముగా తేలికగా పరుగెత్తగలవాడంట, పరుగులెత్తగలవాడంట ఆషాహేలు. అభిషయి యుద్ధములో తన ప్రాణాలకు మాత్రం ప్రాణము తోడ తెగించి పోరాడగలిగిన వాడు అభిషయ్. ఆషాహేలు అడవి లేడి అంత వేగముగా పరిగెత్తగలవాడు. వారి యొక్క పేర్లకి అర్థం అలాగుంది, వారి యొక్క గుణాలు కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ వారు ఘోర యుద్ధము జరగగా అబ్నేరును ఇశ్రాయేలు వారును వీరి ఎదుట, దావీదు సేవకుల ఎదుట నిలవలేక పారిపోయింది. వీళ్ళు ఎంతమంది ఉన్నారు అనుకున్నామమ్మా? చాలా తక్కువ ఉన్నారు. వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. కానీ వారి ఎదుట వారు నిలవలేకపోయినారు. అందుకని అన్నాడు, ఆషాహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు కనుక అతడు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరుగుక అబ్నేరును తరుముచుండగా కింద భాగంలో అబ్నేరు వెనక్కి తిరిగి వచ్చేసి ఆషాహేలును చంపివేసినట్టుగా చూస్తారు. తన యొక్క ప్రాణాన్ని కూడా దావీదు కొరకు త్యాగముగా అర్పించుకున్నాడు. ప్రాణం పోయేంతగా అరుగు పెడుతున్నాడు అబ్నేరుని చంపడానికి. సౌలు అంటే దావీదును చంపడానికి అబ్నేరు వస్తున్నాడని తన యొక్క ప్రాణాలకు తెగించి ఆయన అడవి లేడి అంత వేగంగా పరిగెత్తుతున్నాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి వచ్చేటప్పటికి అతను ఆషాహేలు అబ్నేరుకు చిక్కాడు. అతను ఒక్క ఈటతో పొడిచి అతన్ని చంపివేసినట్టుగా. కాబట్టి ఈయన ఎట్లా తన యొక్క దావీదు కొరకు ఎంతగా త్యాగం చేశాడు? తన ప్రాణాన్ని దానం చేశాడు, త్యాగం చేశాడు. అంతటితో ఆషాహేలు యొక్క జీవితం జరిగిపోయింది. ఇక అభిషయి, యోవాబు వీళ్ళిద్దరు కూడా ఇంకా ఎలాగో దావీదుకి అంటి పెట్టుకుని ఉన్నారు. కొన్ని మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. 3వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథంలో కూడా చూడమ్మా. 3వ అధ్యాయము 9వ వచనం. యెహోవా దావీదునకు ప్రమాణం చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయును గాక. సౌలు ఇంటి వారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బేర్షబా వరకు దావీదు సింహాసనం ఇశ్రాయేలు మీద యూదా వారి మీదను స్థిరపరిచాను. పట్టాభిషేకము నొందిన వాడనైనను నేను బలహీనుడనైతిని. సెరూయా కుమారులైన ఈ మనుషులు నాకంటే బలము గలవారు. నాకంటే బలం గలవారు. పట్టాభిషేకము నొందిన వాడనైనను ఈ మనుషులు దగ్గర నేను బలహీనుడనైతిని అన్న. దావీదు బలహీనుడయ్యాడంట. అభిషేకము పొందిన వాడైనా, ప్రతిష్ఠించబడిన వాడైనా ఈ మనుషుల దగ్గర, ఎవరు సౌలు యొక్క సేనాధిపతుల దగ్గర బలహీనుడైపోయాడంట. వీరు నాకంటే బలవంతులు. ఎవరిని గురించి అంటున్నాడు ఆయన? బలవంతులైనటువంటి తన అక్క కుమారులైన సెరూయాను గురించి, యోవాబును గురించి ఎంత మంచి సాక్ష్యం ఇచ్చారు. వారు నాకంటే బలవంతులు, దావీదు కంటే బలంగా, సింహపు గుండె గలవాడు, అతనితో యుద్ధానికి ఎవరు రాగలరు అని దావీదుని గురించి వ్రాయబడి ఉంటే,
ఆ దావీదు అంటున్నాడు, నేను బలహీనుడనైతిని, వారు నాకంటే బలవంతులు. ఒకవేళ దేవుని బిడ్డలంగా మనము దేవుని పరిచర్యలో ఉన్న మనం ఒకరికంటే ఒకరము బలవంతులుగా మనము దేవుని పరిచర్యలో ఉంటున్నామా? ఒకరి ఎడల ఒకరము సరైనటువంటి స్థితిలో లేకుండా, దేవుని సన్నిధిలో లేకుండా బలహీనులం అయిపోతున్నామా దినదినానికి? నేను బలహీనుడు అవుతున్నాను. ఒకవేళ ఆయాసపడుతున్నాడేమో, ఏంది నేను ఎంతో మంచి చేశాను కదా, సౌలుకి ఫిలిస్తీన్లను హతమార్చినాను కదా, నా మీదకి ఇన్ని శ్రమలు ఎన్ని కష్టాలు, దావీదుకు వచ్చినన్ని శ్రమలు ఎవరికీ రాలేదండి. అందుకని ఆయన కీర్తనలో స్తుతులు చెల్లిస్తున్నాడు, విజ్ఞాపనలు చేస్తున్నాడు. ఉదయకాలము రాత్రి వేళ కన్నీరు కార్చి ప్రార్థన దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు అతని యొక్క శ్రమలలో నుంచి దేవుడు సహాయం చేయమని. అలాంటి పరిస్థితుల్లో బలహీనుడైనప్పుడు బలవంతులైనటువంటి 2-3 కుమారుల్ని ఆ తల్లి దావీదుకు అప్పగించింది. ఇంకా చూద్దాం, చూడమా 10వ అధ్యాయము 3వ భాగం, అంటే 2వ గ్రంథములో సమూయేలు 2వ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో. అప్పుడు ధైర్యము తెచ్చుకోము, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకొందుము. తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దానిని చేయునుగాక అని అభిషేక్తో చెప్పి. ఇక్కడ 2 దేశాల అధినేతలు అంటే రాజులు యుద్ధానికి వచ్చారు. ఒకరేమో అమ్మోనీయులు, రెండవ వారు సిరియనులు. ఈ 2 వస్తున్నారు. మన దేవుని పట్టణములను, అదే కదమ్మా, మన దేవుని పట్టణములను తలంచుకొని, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకొని, తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దానిని చేయునుగాకని అభిషేక్తో చెప్పి, నీవు అమ్మోనీయులతో యుద్ధం చేయి, నేను సిరియనులతో యుద్ధం చేస్తాను. ఆషాయేలు చనిపోయాడు, అతని తండ్రి సమాధిలో పాతి పెట్టబడ్డారు. ఈ 2 కుమారులు కూడా ఏమన్నా బలంలో ఏదైనా ఏ చిన్న విషయంలో తమ్ముడు చనిపోయాడని అనుకుంటున్నారా? ఆ తర్వాత ఆ ప్రతీకారం తీర్చుకున్న తర్వాత అధ్యాయాల్లో మనం చదువుకోవచ్చు. కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరూ మన జనులను, మన దేవుని పట్టణములను, ఎంత శ్రద్ధ వారికి, ఇశ్రాయేలుల పట్ల ఆసక్తి కలిగిన వారు, దేవుని పిల్లల పట్ల శ్రద్ధ కలిగిన వారు, దేవుని పనిలో శ్రద్ధ కలిగిన వారు, దేవుని సహవాసంలో దేవుని పరిశుద్ధులతో కలిసి సహవాసంలో దేవుని కొరకు నిలబడిన వారు. కాబట్టి వారి విషయంలో ఏమని మాట్లాడుతున్నారు? మన జనుల కొరకును, మన దేవుని పట్టణముల కొరకును మనము ధైర్యం తెచ్చుకొని, నీవు అమ్మోనీయులతో యుద్ధము చేయి, నేను సిరియనులతో యుద్ధము చేస్తాను. ఇంకెవరిని గురించి కూడా ఇంత వివరంగా రాయబడలేదమ్మా. జ్ఞాపకం చేసుకోండి. మనం చాలా సార్లు సిరియను గురించి జ్ఞాపకం చేసుకుంటే ఒక మోడల్ గా మనకు ఆమె యొక్క జీవితం కనపడతా ఉంది. దావీదు సిరియనుల 16వ వచనం 18వ వచనం, దావీదు సిరియనులలో 700 మంది రధికులను 40,000 మంది గుర్రపు రౌతులను హతము చేశాను. ఎన్నో వేల మందిని వారు హతము చేశారు. ధైర్యం తెచ్చుకోమన్నాడు. మన దేవుని దృష్టికి ఏది అనుకూలమో దానిని యెహోవా చేయునుగాక. ఆయన దృష్టికి అనుకూలమైనది సొలొమోను కూడా అన్నాడు, నీ దృష్టికి అనుకూలమైన రీతిగా నేను ప్రార్థన చేయడానికి నాకు నేర్పించు ప్రభు అన్నాడు. నీ దృష్టికి అనుకూలమైనది ఏదో అది చెయ్యి. ఇక్కడ కూడా వారిద్దరు కూడా అదే అనుకుంటున్నారు, అన్నదమ్ములు ఇద్దరు కూడా. దేవుని దృష్టికి అనుకూలమైనది దానిని ఆయన చేయునుగాక. మనమైతే ఏం చేయాలి? మనం పట్టణాలను తలంచుకొని, మన జనులను తలంచుకొని, మన దేవుణ్ణి తలంచుకొని, మనం ధైర్యం కలిగి వారితో యుద్ధము చేద్దాము. విజయం ఎవరికి వచ్చింది? దావీదుకి విజయం వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా దావీదుకి విజయమునే దేవుడు ఇస్తున్నాడు. వారి వెనక ఉండి యుద్ధాన్ని చేసేవాళ్ళు ఎవరు? యోవాబు, అభిషేక్. ఇంకొక భాగం చూస్తున్నామ్మా, 14వ అధ్యాయము. ఇక్కడ ఒక చిన్న భాగాన్ని మనం చాలా మంది మనం ధ్యానం చేస్తాము. చెరుయ కుమారుడైన యోవాబు గ్రహించి తెకోవ నుండి యుక్తి గల యొక్క స్త్రీని. ఇక్కడ అబ్షాలోము విషయంలో కొంత జరిగింది. ఇవన్నీ మనం చదవడానికి సమయం కాదు. ఆ జరిగినప్పుడు ఆయన చాలా ప్రాణం పెట్టుకొని ఉన్నాడు. ఇవన్నీ విషయాలు ఇలాగా ఉన్నప్పుడు ఒక తెకోవ నుండి ఒక యుక్తి కలిగిన స్త్రీని తీసుకొని వచ్చాడు యోవాబు. నీవు ఒక దాన్ని
ఒక కథను అల్లిచ్చేసి ఆ కథ అంతా ఆయనకి చెప్పమని పంపించాడు. అది కూడా చెప్పడానికి ఎంత సాహసించాడు యోవాబు, సైన్యాధ్యక్షుడు ఆయన. ఎందుకు? ఒక అబ్షాలోము ఆయన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన గురించి ఇంతగా దుఃఖపడుతున్నాడు ఎందుకు? దేశమంతా ఆయన వైపు ఉంది, దేశమంతా ఆయన కాపాడాలి, పట్టణాలన్నీ కాపాడాలి, దేవుని యుద్ధాలు చేస్తున్నాడు ఆయన. ఇటువంటి విషయంలో అబ్షాలోముని గురించి, బలహీనుడైన అబ్షాలోము నీ మీదకి యుద్ధానికి వచ్చేటువంటి, నీకు వ్యతిరేకంగా పోరాడేటువంటి అబ్షాలోము విషయంలో మనసు పెట్టుకుని ఉన్నాడే అని ఒక్కొక్క స్త్రీని, యుక్తి కలిగిన స్త్రీని, తెకోవ ప్రాంతాన్ని నుంచి ఒక స్త్రీని తీసుకుని వచ్చి ఇవన్నీ ఒక డ్రామా ప్లే చేసినట్టుగా, ఒక స్క్రిప్ట్ రాసి ఆమెకి చెప్పి నేర్పించి పంపించినట్లుగా మనము చూస్తాం. అప్పుడు ఇంకెక్కడో ఉన్నది అమ్మా, 14వ అధ్యాయం చెప్పారక్క. 14వ అధ్యాయం అమ్మా, వచనం చెప్పలేదు. సరేలే, ఆ భాగం లేకపోతే మనకు పర్లేదులే. చూడండి ఇక్కడ 17వ అధ్యాయము 10వ వచనం చదువుతానమ్మా, నేనే చదువుతాను. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలులందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె కలవారు సైతము దిగులు నందురుదురు అని ఈ యోవాబు తల్లి సెరూయా కుమారుడైన యోవాబు పలుకుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి దావీదు అలసట ఉంది, బలహీనంగా ఉన్నాడు, అతని మీద పడి నేను బెదిరించిన ఎడల అతడు పారిపోతాడని ఈ సౌలు సేవకులు అనుకుంటున్నారు. కానీ అతడు ఎవరంటే ఎలాంటి వాడు? దావీదు సింహపు గుండె వంటి గుండె కలవారు, బలవంతులైన వారు. అతని దగ్గరున్నటువంటి సైన్యాధిపతి బలవంతుడు. దాని మీద ఇంకొక మాట కూడా చూద్దాం. 20వ అధ్యాయంలో 20వ అధ్యాయము 23వ వచనం చూడమ్మా. యోవాబు ఇశ్రాయేలు దండు వారందరినీ అధిపతి అయి ఉండెను. అయితే కెరేతీయులకు పెలేతీయులకు యెహోయాదా కుమారుడగు బెనాయ అధిపతి అయి ఉండెను. అధిపతులు యోవాబు ఇశ్రాయేలు దండు వారి అందటికి అధిపతిను అన్నాడు. అప్పటికి రాజ్యం చెల్లలేదు. సొలొమోను తర్వాత, రెహబాము తర్వాత ఇశ్రాయేలు రాజ్యము, యూదా రాజ్యము ఏర్పడింది. కానీ అప్పుడు ఇశ్రాయేలీలందరూ ఒకే రాజ్యంలో ఉన్నారు. అది యెరూషలేములో సౌలు చేతిలో ఆ దేశం ఉంది. కాబట్టి ఇశ్రాయేలీలందరికీ యోవాబు అధిపతిగా ఉండెను. తర్వాత 21వ వచనం చూద్దాం. 21వ అధ్యాయము, ఇంకా నేను ముగించేస్తాను. 21వ అధ్యాయము 21వ వచనం అక్క. కాదమ్మా, 15 వచనాలు. ఫిలిష్తీయులకును ఇశ్రాయేళ్లకును యుద్ధము మరలా జరగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెను. అప్పుడు రెఫాయియుల సంతతి వాడగు ఇష్బిబేనోబా అను ఒకడుండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము క్రొత్తది, వాని ఈట 300 తులముల ఎత్తు ఇత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండెను. సెరూయా కుమారుడైన అభిషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. తర్వాత చదువు. దావీదు జనులు దీన్ని చూచి ఇశ్రాయేళ్లకు దీపమగు నీవు ఆరిపోకుండానట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణం చేయించిరి. అటు తర్వాత సంఘటన జరిగిందమ్మా. ఇక్కడ ఫిలిష్తీయులతో యుద్ధము జరుగుతుండగా, ఫిలిష్తీయులు ఎవరమ్మా? ఫిలిష్తీయులు గొల్యాతుని సంహరించారు కదా. ఆ గొల్యాతు వంశపు వారు వీరు. ఇక్కడ ఆఖరిలో 2వ సమూయేలు గ్రంథం ఆఖరి అధ్యాయంలో 21వ అధ్యాయంలో వ్రాయబడింది. సత్యమా 4 సహోదరులు కూడా చనిపోయినట్టుగా వ్రాయబడింది అక్కడ, గొల్యాతు సహోదరులు. అందుకని ఒక భాగాన్ని మన పెద్దలు బోధకులు మాట్లాడుతుంటారు. 5 నున్ననే రాళ్ళని తీసుకొచ్చారు కదా దావీదు. గొల్యాతుని సంహరించడానికి 5 నున్ననే రాళ్ళను తీసుకొచ్చారు. ఒక రాయితో గొల్యాతుని సంహరించాడు,
ఈ తత్తిమా నలుగురిని కూడా సంహరించడానికి 5 నున్నని రాళ్ళు తీసుకొచ్చారని ఫిలిస్తీన్ల సర్దారులను చంపడానికి ఆయన ముందుగానే దేవుని ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రజల మీద యుద్ధానికి వచ్చే ఫిలిస్తీన్ల సర్దారులను చంపడానికి 5 నున్నని రాళ్ళను తీసుకున్నాడంట. ఈ 5గురు ఇక్కడే ఉన్నారు. మీరు చదివినట్లయితే ఆ భాగం మీకు మనకు అర్థమవుతుంది. వాళ్ళలో ఒకడు నేను దావీదును చంపుతాను అనుకున్నాడంట. వాడు ఎంత కొత్త ఈటె మన దగ్గర ఉంది. ఆ ఈటె బరువు కూడా వ్రాయబడి 300 తులముల ఎత్తు ఇత్తడి గలది. అంత బరువు గల ఈటి తీసుకుని దావీదును సంహరించడానికి వచ్చినప్పుడు చెరువియా కుమారుడైన అభిషై రాజును ఆదుకొని, మరొక భక్తుడు అన్నాడు ఆనుకొని అని. దావీదుని ఆదుకున్నాడు అనుకున్నాడు అని మనం అనుకుందాం. దావీదును ఆదుకున్నాడు. అప్పుడు ఏమన్నాడు? ఆ ఫిలిస్తీని కొట్టి చంపేశాడు అభిషేక్. దావీదు సంహరించాలనుకున్న వాళ్ళని కూడా, ఆ శత్రువులను అభిషేక్ కూడా చంపివేశాడు. అలాగైతే మన జీవితాల్లో ఉన్నటువంటి మన శత్రువులు, ఈ లోకంలో ఉన్నటువంటి మనం పోరాడున్నది శరీరులతో కాదంట, అది సాతాను సంబంధమైనటువంటి దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. వాటిని జయించడానికి శక్తి మనకుందా? దేవుని బలాన్ని మనం పొందుకుని ఉంటున్నామా? దేవుని శక్తిని మనం పొందుకుంటున్నామా? శత్రువులను సంహరించే జయముందా? మనం ఆశ్రయించిన దేవుడు బలం కలిగిన వాడు, శత్రువులను జయించిన వాడు. అలాగైతే సాతానుని, అపవాదిని జయించగలిగిన శక్తి, ఆ విశ్వాసం మనకుందా? ఆ డాలు మనం పట్టుకుంటున్నామా? విశ్వాసం అనే డాలు, విశ్వాసం అనే కవచాన్ని ధరించుకుంటున్నామా? విశ్వాసంలో ఎంత బలం కలిగి ఉంటున్నాం? శత్రువులను తరమగలిగిన శక్తి మనకుందా? అపవాదిని జయించగలిగిన శక్తి మనకుందా? మీరు ఆ ప్రతి శత్రువు దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నారు. ఆ చెరువయ్య కుమారుడు అభిషేక్ అన్నాడు ఆ కొట్టి చంపేశాడు అంతే అతన్ని. దావీదు ఎంత బలం కలిగిన వాడో, గొల్యాతుని చంపాడో అంతకన్నా బలవంతులు. నేను బలహీనుడనయ్యాను, చెరువయ్య కుమారులు బలం కలిగిన వారు అన్నాడు. వారికంటే, దావీదు కంటే బలం కలిగిన వాడని దావీదు చేత మంచి మెప్పుకోలు పొందిన ఆ అక్క కుమారుని గురించి మనం ధ్యానం చేసినప్పుడు ఎంత శ్రేష్టమైన ఒక మంచి కుటుంబం అమ్మ. యెషయా కుటుంబము దీవించబడిన కుటుంబం. తన సహోదరులు కానీ, తమ్ముళ్ళు కానీ అందరూ దేవుని సైన్యములో పోరాడి శత్రువుల మీద విజయాన్ని పొందినవారు. అలాగైతే మన జీవిత విషయాలలో కూడా మనం ఆనుకుని ఆయన్ని ఆదుకొని ఆయన్ని దగ్గరికి రానియకుండా, దావీదును దగ్గరికి రానియకుండా, దావీదును చంపేస్తానని ఆ ఫిలిష్తీయుడు మాట్లాడిన మాటను మనసులో ఉంచుకొని అభిషేక్ వాణిని కొట్టి చంపెను. కాబట్టి మనం ఈ వాక్యాలు మనం ధ్యానం వాళ్ళ ముగ్గురు విషయాలు కూడా నేను ధ్యానం చేసినప్పుడు ఆ ముగ్గురిని ఎలాగూ పెంచింది ఆ అక్క తల్లి. పెంచి తమ్మునికి అప్పగించేసింది. ఆ తమ్ముడికి ఏ ఆపద రానియకుండా చుట్టూరు ఒక కంచె వేసింది వాళ్ళ ముగ్గురు కొడుకులని. 2 కుమారులు, ఒక్క కుమారుడు ఆశాహేలు త్వరగానే చనిపోయాడు. కానీ ఈ ఇద్దరిని గురించి ఎంతో శ్రేష్టమైన సంగతులు రాయబడ్డాయి. ఆఖరిగా ఒక మాట చదువుకున్నామా 2వ సమూయేలు గ్రంథంలో ఇంకా ముగింపులో, రాజుల గ్రంథం 1వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం అక్క చదువుతానమ్మా. 2వ అధ్యాయం అమ్మా 5వ వచనం చదువుతారా? 2:5 అక్క. మొదటి రాజులు 2:5. 2వ అధ్యాయము. అయితే సెరూయా కుమారుడైన యావాబు నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఎతేరు కుమారుడైన అమాస్యాయను వారిద్దరికి అతడు చేసిన దాన్ని నీ వెరుగుదువు. అతడు వాణ్ణి చంపి యుద్ధ సమయమందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడవేశను. నీకు తోచినట్టు అది చేయవచ్చును గాని అది నెరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనివ్వవద్దు. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాడమ్మా దావీదు. ఇప్పుడు దావీదు లోకులందరూ వెళ్ళవలసిన మార్గమున నేను వెళుతున్నాను,
నీకు కొన్ని విషయాలు చెప్తానని కుమారుడైన సొలొమోనుకు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఇక్కడ జరిగిన యుద్ధాలన్నీ కూడా నెమ్మదిగా ఉంది, యుద్ధము లేదు, సమృద్ధిగా ఆ యుద్ధాలు చేసినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క సంపదనంతా సమకూర్చి దావీదుకి అప్పగించారు. దావీదు దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కుమారుడికి తన రాజ్యాన్ని అప్పగించి, ఇశ్రాయేలు రాజ్యాన్ని అప్పగించి అతను మరణమయ్యే సమయంలో ఈ ముగ్గురు కుమారుల గురించి రాయబడి ఉంది. మర్చిపోవద్దు వాళ్ళని గురించి. చాలా విషయాలు నాకు తెలియకుండా నా చుట్టూ ఉన్నటువంటి అబ్షాలోమును చంపింది కూడా యోవాబే. అబ్షాలోమును చంపింది కూడా అబ్షాలోమా, నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయింటే ఎంత బాగుండని ఏడ్చాడు చూడండి. ఆ అబ్షాలోమును చంపిన వాడు కూడా యోవాబే. ఎందుకు ఇంతసేపు ఉన్నారు? 3 ఈటెలు తీసుకొని ఆ బాణాలతో అతన్ని కొట్టి చంపేశాడు అబ్షాలోము. కాబట్టి ఆ ముగ్గురు కుమారుల గురించి రాస్తూ సెరూయా కుమారులు అంటాడు. ప్రతి చోట ఆ తల్లి పేరు ప్రస్తావన లేకుండా ఈ యోవాబు గాని, ఆషాహేలు గాని, అబీషైని గురించి కూడా ఎక్కడా రాయబడి సెరూయా. కాబట్టి ఆ ముగ్గురు పిల్లల విషయంలో సెరూయా కుమారుడైన యోవాబు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు విషయంలో చంపేశారు. అబ్నేరు తర్వాత కూడా ఒక సౌలు కుటుంబంలో వాడు. అవన్నీ జరిగినాయి, కొన్ని పొరపాట్లు కూడా జరిగాయి. కానీ నీకు తోచినట్టుగా వారి విషయంలో చేయము. తల నడిచిన నేను సమాధిలోనికి దిగకుండా, అంటే అతన్ని కాపాడము అన్నట్టు. అతడు చేసిన దాన్ని క్షమించు. దేవుని కొరకు యుద్ధం చేశాడు, శత్రువుల కొరకు యుద్ధం చేశాడు. కొన్నిసార్లు ఆ యుద్ధం యొక్క ఆ లైన్ కూడా తప్పిపోయి ఉన్నాడేమో. అందుకని వాని విషయంలో నీకు తోచినది చేయము అన్నాడు. ఇంకొక మాట కూడా చూస్తారమ్మా, 22వ వచనము, 2వ అధ్యాయమేనక్క. 2వ అధ్యాయంలోనే 22వ. అందుకు రాజైన సొలొమోను షూనేమీయురాలైన అబీషగు మాత్రమే అదోనియా కొరకు అడుగుటయేలా, అతడు నా అన్న కాబట్టి అతని కొరకును యాజకుడైన అబ్యాతారు కొరకును సెరూయా కుమారుడైన యోవాబు కొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పాను. ఇక్కడ ఇంకొక మాట కూడా వచ్చింది. అక్కడ ఏమంటుందంటే అబీషగుని దావీదుకు ఆ వృద్ధాప్యంలో ఒక చక్కని చిన్నదిని తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఆ భాగాలన్నీ మనం అవన్నీ చదవడానికి సమయం కాదు. కానీ ఆ తల్లితో అతను యాజకుడైన అబ్యాతారును పంపించారు. నాకు అభిషేకుని ఇవ్వమనము, నేను వెళ్ళిపోతాను, నాకు రాజ్యం ఏమొద్దని ఒక కుమారుడు అడుగుతున్నాడు. అప్పుడు నువ్వు అదే అడగడం ఎందుకు, యోవాబు కొరకు రాజ్యాన్ని అడుగు, నేను ఇస్తాను, అభిషేకును నేను ఎలాగిస్తాను అని సొలొమోను అంటున్నాడు. అతని తల్లి యాజకుడు ఇద్దరు కలిసి వచ్చి సొలొమోను దగ్గర మాట్లాడుతున్నారు ఈ విషయాలన్నీ. నేను యోవాబు కొరకు అడుగు, ఒక సైన్యాన్ని, ఒక రాజ్యాన్ని, ఒక ప్రాంతాన్ని, ఒక పట్టణాన్ని నేను ఇస్తాను అంటే ఎంతగా తను ఆ అక్క కుమారుని ఎంతగా నమ్మాడు, వారు ఎంతగా ఆయన కొరకు త్యాగం చేశారు. ఇవన్నీ మనం ధ్యానం చేసుకుంటే సంపూర్ణంగా దావీదుకు తాము వాళ్ళు ముగ్గురు కుమారులు అప్పగించుకునేటట్లుగా తల్లి చేసింది. అలాగైతే మన కుటుంబాలలో, మన జీవితాల్లో దేవుని కొరకు మన పిల్లల్ని మనం అప్పగిస్తున్నామా? దేవుని పరిచర్య కొరకు మనం అప్పగిస్తున్నామా? దేవుని సంఘంలో ఫలాని పరిచర్య నా కొడుకే చేయాలి, నా కుమారుడే చేయాలి అని మనం ఏమన్నా వాటిని గురించి ఏమైనా ధ్యానం చేస్తున్నామా? ప్రార్థన చేస్తున్నామా? దేవుని పరిచర్యలో ఆ బిడ్డలు వాడబడాలని, దేవుని కొరకు నమ్మకమైన బిడ్డలుగా ఉండాలని ఆ బిడ్డల కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? అలాగూ లేకపోతే అలాగుండడానికి ప్రభు కృప చూపినట్టుగా మన పేర్లు, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో ఎలాగో రాయబడ్డాయో అలాగే మన పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడినట్టుగా మన యొక్క సాక్షి జీవితాన్ని కాపాడుకుంటూ మన కుటుంబంలో మన బిడ్డల కొరకు మనం అలాగూ నేర్పించాలని ప్రభు పేరిట మనం హెచ్చరింపబడుతున్నాము. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక.